మరి డాక్టర్ గారు ఈ గురక సమస్యతో బాధపడేవారు ఖచ్చితంగా సర్జరీకి అండర్గోన్ అవ్వాల్సిందేనా? లేకపోతే మందుల వల్ల కూడా తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? లేదండి. అది అపోహ మాత్రమే. ప్రతి ఒక్కరికి సర్జరీ అనేది అవసరం ఉండదు. నేను ఇదివరకు చెప్పినట్టు టైలర్డ్ ట్రీట్మెంట్. ఇప్పుడు మెయిన్‌గా అండి వీళ్ళని ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేయాలి. లైక్ ఫస్ట్ వచ్చి హిస్టరీ. వాళ్ళకి అండర్లైన్ కండిషన్స్ ఏమున్నాయి, ఎందువల్ల గురక వస్తుంది అనేది ప్రధానంగా హిస్టరీ తీసుకుంటే మధ్యలో రాత్రుల్లో వాళ్ళు సడన్గా లేచి గ్యాస్పింగ్ వస్తుందా, వాళ్ళ డే టు డే లైఫ్ ఎలా ఉంది, ఏమైనా రీసెంట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఉన్నాయా, రీసెంట్ వెయిట్ గెయిన్ ఏమన్నా ఉందా, అండర్లైన్ కండిషన్స్ ఏమన్నాయో తెలుసుకొని దాని ప్రకారం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుందండి. మెయిన్గా స్లీప్ స్టడీ అంటామండి. స్లీప్ స్టడీ అంటే ఒక రాత్రంతా పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తాం. దాంట్లో జనరల్గా దీన్ని ఐడియల్గా అయితే స్లీప్ ల్యాబ్స్ అని ఉంటాయి. ఆ స్లీప్ ల్యాబ్స్లో పెట్టి పేషెంట్ యొక్క బ్రెయిన్కి సంబంధించి ఈఈజీ అంటారు, ఈసీజీ గుండెకి సంబంధించి, అలాగే ఎలక్ట్రో అక్లోగ్రఫీ అని, ఎలక్ట్రో మయోగ్రఫీ అని, ఇలా డిఫరెంట్ లీడ్స్ పెట్టి అబ్జర్వ్ చేస్తాం. అలాగే పేషెంట్ యొక్క ఆక్సిజన్ సాచురేషన్ కానీ, పేషెంట్ యొక్క బ్లడ్ ప్రెషర్ కానీ మానిటర్ చేస్తాం త్రూ అవుట్ ద నైట్ అనమాట. పడుకున్నప్పటి నుంచి మార్నింగ్ లేసేంత వరకు కనీసం 6 నుంచి 7 గంటల సమయం అవసరం అవుతుంది ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయడానికి. దాంట్లో మనకి యాప్నియాస్, హైపాప్నియాస్ అని రికార్డ్ అవుతుంటాయి. అలాగే సెంట్రల్ యాప్నియాస్, మనకు బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్లో ఏమైనా తేడా ఉందా అనేది తెలుసుకోవాలి. దాని గురించి వీటిని అన్నిటినీ డిపెండ్ అయ్యి ఉండి దాని ప్రకారం పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ని టైలర్గా మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది మెయిన్గా. సో ఇది మెయిన్గా గోల్డ్ స్టాండర్డ్ అండి ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ టెస్ట్ని బట్టి మనం తర్వాత వాళ్ళని డిసైడ్ చేయాలి. సో దీనికి సంబంధించి ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంటే, ఇప్పుడు ముక్కులో బోన్ అబ్స్ట్రక్షన్ ఉందనుకోండి, దాన్ని బోన్ కరెక్షన్ చేస్తాం. అలాగే ముక్కు వెనక అడినాయిడ్ ఉంది చిన్నపిల్లల్లో, మెయిన్గా అడినాయిడ్ కానీ టాన్సిల్స్ కానీ, ఈ ఎన్లార్జ్మెంట్ ఏదైనా ఉంటే దాన్ని మనం తీసేయడం వల్ల గురకను చాలా వరకు తగ్గించవచ్చు. సో మెయిన్గా రీజన్ అండి దీంట్లో, మీరు సర్జరీ గురించి అడిగారు. ఈ సర్జరీ అనేది ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం అనేది అది అపోహ మాత్రమే. కొంతవరకు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల, వేరే చికిత్స విధానాల వల్ల కూడా గురకను తగ్గించడానికి వీలవుతుంది.